నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశ్రయించెదను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఎల్లరు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇది ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చే గొప్ప వాగ్దానం అండి. ఇజ్రాయేల్ ప్రజలను ఇచ్చే ఆశీర్వాదం సూచిస్తుంది. వారు దేవుడి మాట విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే వారు ఆర్థికంగా స్వతంత్రులుగా, అప్పు చేయని స్థితి మరియు అనేక జనములపై ఆధిపత్యము చలాయించే స్థితిలో ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కూడా ఆత్మీయమైన ఇజ్రాయేల్ మనకు కూడా ఈ వాగ్దానం మనకు వర్తిస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలకు ఎట్లా దేవుడు దీవిస్తా అని వాగ్దానం చేస్తున్నాడో మనం కూడా ఆయన బిడ్డలమే కాబట్టి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అనేక జనములకు నువ్వు అప్పు చేయదవు కానీ అప్పు చేయవు. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడో, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటామో, దేవుడు వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచుతామో, దేవుడి విషయాలు దేవుడి మీద మనం ఎప్పుడైతే దేవుడు తప్పకుండా చేస్తాడన్న వాగ్దానం మీద నమ్మకం ఉంచినట్లయితే అనేక జనములకు అప్పిచ్చేదే కానీ అప్పు చేయమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా అనేక జనములు ఎరుదువు కానీ వారిని లేలరని అంటున్నాడు దేవుడు. ఆర్థిక సమృద్ధిని దేవుడు ఆశీర్వాదం వల్ల కలిగే స్వతంత్రము, అప్పు చేయని స్థితిలో మనం ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకోబోతానని వాగ్దానం చేస్తున్నాడు.